ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను మీకోసం గుమ్మడికాయ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. నేను 150 గ్రామ్స్ గుమ్మడికాయని పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా మీరు చూస్తున్నారు కదా, ఆ సైజులో నేను కట్ చేసుకొని బాయిల్ చేస్తున్నాను. చిటికెడు ఉప్పు వేస్తే మంచిగా ఉడుకుతాయి. 2 టేబుల్ స్పూన్ శనగపప్పుని గంట సేపు నానబెట్టాను. 1 ఇంచ్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేశాను. పెట్టుకున్న శనగపప్పుని, 5 పచ్చిమిరపకాయలని, 2 ఎండుమిరపకాయలని, 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ తురుముకున్న పచ్చి కొబ్బరి కూడా వేసాను. కొంచెం పసుపు, కొంచెం నీళ్ళు, కొంచెం ఇంగువ కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కడాయి తీసుకొని అందులో నూనె వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, అది కూడా వేసాను. ఇందాక ఉడికించి పెట్టుకున్నాను కదా గుమ్మడికాయ ముక్కలు, అవి కూడా వేసేసి కలిపిస్తున్నాను. ఉడుకుతున్నప్పుడు సరిపడ్డ ఉప్పు, కొంచెం కరివేపాకు అది కూడా వేసేసి బాగా కలిపాను. నేను 250 గ్రామ్స్ పెరుగుని తీసుకున్నాను. ఆ పెరుగుని చిలక కొట్టేసి కలిపాను. అయితే నీళ్ళు అస్సలు కలపలేదండి, అలానే వేసాను. బాగా మిక్స్ చేసి పెట్టాలి. అంతే, గుమ్మడికాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. చూసారా ఎంత సులువో? మీరు కూడా నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. గుమ్మడికాయ పులుసు చాలా ఎంజాయ్ చేస్తారు. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.